దైవజనుడైన ఎలీషా ఏబెల్ మొలిక్ అనే ప్రాంతములకు చెందినవాడు. అతనింటి నుండి కర్మేలునకు ఇంచుమించు 40 మైళ్ళ దూరం. 40 మైళ్ళ దూరం అన్నప్పుడు అది ఇంచుమించు ఒక 80 కిలోమీటర్ల దూరం. ఏబెల్ మొలిక్ అనే ప్రాంతములో నుండి కర్మేలునకు వెళ్ళడానికి 80 కిలోమీటర్ల దూరం. ఇప్పుడు మనకు వాహన వసతులు ఉన్నవి. ఏలియా ఎలీషా భక్తులు జీవించిన కాలములో మనుషులు ప్రయాణం చేయడానికి గాడిదల మీద వెళ్ళేవారు. కొంచెం సంపన్నత కలిగిన వారు గుర్రాల మీద వెళ్ళేవారు. ఆ దినాలలో కాలంలో చాలా మంది ప్రవక్తలు కాలి నడకతోనే వెళ్ళేవారు. ఎలీషా అనే భక్తుడు ఏబెల్ మొలిక్ అని తన స్థానిక గృహము నుండి కర్మేలుకు వెళ్ళడానికి ఎన్ని కిలోమీటర్లు చెప్పండి? 80 కిలోమీటర్ల దూరం. అక్కడికి వెళ్ళాలి అని అంటే అతడు కాలి నడకతోనే వెళ్ళాలి. ఒక రోజంతా ఎంత ప్రయాణము కట్టి ఎంత ఉరుకురుకున నడిచినా ప్రయాణం చేయగలిగింది ఎంతంటే 30 నుండి 40 కిలోమీటర్లు నడవగలడు. కాబట్టి ఎలీషా ఏబెల్ మొలిక్ నుండి కర్మేలుకు వెళ్ళే దారిలో ఒక 30 నుండి 40 కిలోమీటర్లు నడిచిన తరువాత వచ్చే ఒక జంక్షన్ పేరు ఏంటంటే షునేం అనే జంక్షన్. ఆ షునేం అనే ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడున్న కొంతమంది విశ్వాసులు దైవజనుడు మా ఇంటికి మా ప్రాంతానికి వచ్చాడని తెలుసుకొని, అయ్యా మీరు మా ఇంటికి రావాలి, మా ఇంటికి మీరు వచ్చి మా ఇంటిలో మీరు బస చేయాలని విశ్వాసులందరూ సేవకుని తమ ఇంటికి తీసుకుని వెళ్ళేవారు. ఎవరైనా దేవుని పిల్లలు దేవుని సేవకుని అయ్యా రండి అని పిలిస్తే ప్రభు నిర్ణయ ప్రకారంగా ఆ దైవజనుడు ఆ ఇంటికి వెళ్ళేవాడు. వెళ్ళి వారేమైనా పెడితే తిని అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకుని మరలా బయలుదేరి అతడు మరొక 40 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఎక్కడికి వెళ్ళేవాడు? కర్మేల్ అనే ప్రాంతానికి వెళ్ళేవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇలాగున ఆయన అప్పుడప్పుడు కర్మేలుకి వెళ్ళడం ఆయనకి అలవాటు. ఎక్కడి నుండి? ఏబెల్ మొలిక్ నుండి, అనగా తన స్వగ్రామము నుండి కర్మేలుకు వెళ్ళడం అప్పుడప్పుడు అతనికి ఒక అలవాటుగా చేసుకున్నాడు. కాబట్టి ఎలీషా ప్రయాణము మొదలుపెట్టి అతను వెళ్ళుచున్నప్పుడల్లా షునేముని జంక్షన్గా చేసుకుని అక్కడ కాస్తంత విశ్రాంతి తీసుకునేవాడు. వినాలి నా మాటలు. మేము ఎక్కడైనా దూర ప్రాంతాలు వెళుతున్నప్పుడు, ఉదాహరణకి భద్రాచలం లాంటి ప్రాంతాలు ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు తిరువురిని మాకు జంక్షన్గా చేసుకుంటాం. అక్కడ కాస్త దిగుతాం, వాటర్ కోసమో ఒక టీ కోసమో వింటున్నారా, ఒక జంక్షన్గా దిగుతాం. అక్కడ మేము వెళ్ళేది వాహనాలలో వెళ్ళినా అక్కడ ఆగుతాం, కొంచెం స్ట్రెచ్ అవుదామని. అలాగనే ఆ రోజులలో ఉన్న భక్తుడు అక్కడికి వచ్చిన వెంటనే ఆ ప్రాంతీయ వాసులు దైవజనుడు ఈ ప్రాంతానికి వచ్చాడని తెలుసుకున్న వెంటనే ఆయనను ఇంటికి రమ్మని పిలిచేవారు. ఇలాగున్న దైవజనుడు ఆహ్వానింపబడిన విశ్వాసుల ఇళ్లకు వెళ్ళి అక్కడ వారి ఇంటిలో వారు పెట్టిన ఆతిథ్యాన్ని స్వీకరించి అక్కడ కాస్త విశ్రాంతి తీసుకుని తర్వాత సమయం వచ్చినప్పుడు బయలుదేరి వెళ్ళేవారు. నా మాటలు వినాలి. లేఖనం మాట్లాడుతుంది, ఇలాగున జరుగుతున్నప్పుడు ఆ ఊరిలో ఒక ఘనురాలు ఉంది. ఆమె పేరు రాయబడలేదు, జస్ట్ a honorable woman or a notable woman అని రాయబడింది. ఒక ఘనత నొందిన ఒక స్త్రీ, అంటే ఒక పేరుగాంచిన స్త్రీ, రైతు కుటుంబానికి చెందిన ఓ స్త్రీ ఆ ప్రాంతంలో ఉంది. దైవజనుడు ఆ ప్రాంతానికి వస్తున్నాడని ఎరిగి ఓ రోజున వెళ్ళి ఆయనను కలుసుకుని, అయ్యా మీరు మా ఇంటికి రావాలి, మా ఇంటికి మీరు తప్పకుండా రావాలని ఆయనని బ్రతిమాలుకుంది. దైవజనుడైన ఎలీషా కూడా ఆమె ఆయనను ఆహ్వానిస్తుందని
ఆయన శ్రద్ధగా ఆమె హృదయాన్ని గమనించి, సరేనమ్మా నేను ఇంటికి వస్తానని చెప్పాడు. ఆమె ఇంటికి వెళ్ళినప్పుడు ఆమె ఆ దేవుని సేవకునికి, అతనితో ఉన్నవానికి ఆతిథ్యాన్ని చేయ, కొంచెం రెస్ట్ తీసుకోండి అంటూ ఆమె ఆ దైవజనుని పరామర్శించింది. ఇందులో నేను మొట్టమొదటిగా సంఘానికి చెప్పాలనుకుంటున్న కొన్ని మాటలు ఈ వర్తమానం 2 భాగాలుగా చెప్తాను, జాగ్రత్తగా వినాలి. ఇందులో మొట్టమొదటి మాట ఏమిటంటే, నీ దైవజనులను ఘనపరచటం మానవద్దు. నీ దైవ సేవకుని ఘనపరచటం మానవద్దు. నా మాటలు మీరు వింటున్నారని నేను నమ్ముతున్నా. నీ ప్రాంతములో దేవుని సేవకుడు ఉన్నప్పుడు, ఆయన నీ దైవజనులను గ్రహించినప్పుడు, వారిని ఇంటిలోనికి పిలుచుకోవడానికి కానీ, వారితో ప్రార్థించుకోవడానికి కానీ, వినాలి నా మాటలు, వారిని ఘనపరచడానికి కానీ మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఒక దేవుని సేవకుడు నీ ఇంటిలో అడుగు పెడితే అది నీకు ఆశీర్వాదం. మీరు వాక్యము ఎరుగని పిల్లలేం కాదు. ఒక దైవజనుడు నీ ఇంటిలో అడుగు పెట్టడం నీకు ఎంతో ఆశీర్వాదం. కాబట్టి దైవజనుని ఎన్ని విధములుగా నువ్వు ఘనపరచగలవో నువ్వు ఘనపరచడానికి నువ్వు నేర్చుకోవాలి. దైవజనుడు దేవుని చేత పిలువబడిన వాడు. నీ కొరకు ప్రార్థించడానికి, నీకు దేవుని ఆలోచనలు చెప్పడానికి, నిన్ను సరి అయిన మార్గములో పెంచి పెద్దవాణిని చేయడానికి, నిన్ను పరలోక రాజ్యములకు నేరుగా నడిపించడానికి, దేవునితో నీ బాంధవ్యములు అంతకు దగ్గర చేయడానికి దేవుని చేత పిలువబడి పంపబడిన వాడే దేవుని సేవకుడై ఉన్నాడు. అలాంటి దైవజనుని నీ ఇంటికి పిలిపించుకుని నువ్వు ఘనపరచడం నువ్వు మానకూడదు. నా మాటలు గమనించాలి. లేఖనమంటుంది, ఆ తల్లి వారికి భోజనం పెట్టింది. అయ్యా కొంచెం ఇక్కడ రెస్ట్ తీసుకోండి అంది. ఆ దైవజనుడు అక్కడే కూర్చుని, లేకపోతే అక్కడే ఆ పంచలో ఊరికని తలవాల్చి కోసేపు ఉండేవాడేమో అని అనుకుంటున్నాను నేను. ఇలాగున సమయం గడుస్తుంది. లేఖన వాక్యాలలో మనం చదువుతున్నాం, ఒక రోజున కీషు తన కుమారుని పిలిపించాడు. నానా, మన గార్ధమములు ఎక్కడో తప్పిపోయినాయి, కాస్త నువ్వు వెళ్ళి వెతికిరా అని అన్నాడు. సౌలు బయలుదేరుతూ ఇంట్లో ఉన్న పనివాడు, రే నువ్వు రా నాతో అని ఇద్దరు వెళ్ళి గార్ధమములను, గాడిదలను వెతుకుతున్నారు. వారు వెళ్ళి ఎక్కడ వెతికినా ఇంచుమించు 2 రోజులుగా వెతుకుతున్నారు. పోయిన ఆ గార్ధమములు ఎక్కడ దొరకలేదు. వెంటనే సౌలు అంటున్నాడు పనివాడితో, గార్ధమములు పోయిన చింత కంటే మనం ఇంకా ఇంటికి తిరిగి రాలేదని నాన్న కంగారు పడుతూ ఉంటాడు, సరే ఇంటికి వెళ్ళిపోదాం పద. ప్రక్కనున్న పనివాడు అన్నాడు, అయ్యా ఇంత దూరం వచ్చి ఇక్కడే ప్రక్కనే దైవజనుడు ఎవరు ఉన్నారని నేను విన్నాను. ఆ దైవజనుడు ఒక దీర్ఘదర్శి. ఒకవేళ ఆయన ఎందుకు వెళితే మన గార్ధమముల విషయం ఏమైనా మనకు తెలియదేమో అని అన్నాడు. అందుకు సౌలు అంటాడు, దేవుని సేవకు దగ్గరికి వెళదామనేది సరే, అయితే దైవజనుని దగ్గరికి నేను వట్టి చేతులతో ఎలా వెళ్ళగలను? వినాలి నా మాటలు. అంటే ఏమని పెంచారు ఆ పిల్లవాడిని, ఎలా పెంచారు ఆ పిల్లవాడిని? దేవుని సేవకు దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం ఖాళీ చేతులతో వెళ్ళకూడదు. దైవజనుని దగ్గరికి వెళ్ళేటప్పుడు వట్టి చేతులతో మనం వెళ్ళకూడదు. అవంటున్నాడు, నేను దేవుని సేవకు దగ్గరికి వట్టి చేతులతో ఎలా వెళ్ళగలుగుతాను? వెంటనే ప్రక్కనున్న పనివాడు అంటున్నాడయ్యా, నా దగ్గర కొంచెము వెండి తులముంది అని చెప్పి, ఇదిగో ఇప్పటికీ ఇది తీసి ఆ సేవకునికి ఇచ్చి మనం ప్రార్థన చేయించుకుందామయ్యా, ఇంటికి వచ్చినాక నువ్వు నాకు ఇద్దులే అని అన్నాడు. భలే అనుకుని బయలుదేరి వెళ్ళారు. దేవుని సేవకుని దగ్గరికి వెళ్ళి, అయ్యా అని ఆయన చేతిలో ఆ కానుక పెట్టి, అయ్యా గాడిదల విషయం అని ప్రార్థన చేయించుకుంటుంటే, వింటున్నారా, గాడిదని వెతికి వచ్చిన వాడికి దేవుడు సింహాసనాన్ని దయచేశాడు.
నేను చెప్తున్న మాటను గుర్తుపెట్టుకోవాలి. దైవజనుని ఘనపరిచిన కారణాల చేత దేవుడు అతని జీవితంలో ఉన్న ప్రణాళికను వెలుగులోకి తీసుకొని వచ్చాడు. నా మాటలు వింటున్న ప్రియమైన దేవుని పిల్లలారా, నువ్వు దేవుని సేవకులను ఘనపరిచినప్పుడు దేవుడు నిన్ను నెక్స్ట్ ఫేస్ ఆఫ్ లైఫ్ కి నడిపించువాడై ఉంటాడు. Beloved, know and learn how to honor the servants of God. దైవజనులను ఎలాగున ఘనపరచాలని మనం నేర్చుకోవాలి. వారిని ఇంట చేర్చుకుని ఒక తల్లి భోజనం పెడుతుంది, బస తీర్చుకోమంటుంది. ఇక్కడ చూస్తే వింటున్నారా, దేవుని సేవకుని కలిసేటప్పుడు నేను వట్టి చేతులతో నేను ఎలాగనో ఆయన కలుస్తాను. నా భయం కూడా అదే, రేపు నా దైవజనుడు నేను కలవబోతున్నాను, వట్టి చేతులతో నేను ఎలా నా ప్రభువుని కలవాలి? నా దైవజనుడు నా ప్రభువే. రేపో మాపు ఆయనను నేను మధ్యాకాశంలో కలుసుకుంటాను. ఆయన కలుసుకునేటప్పుడు నేను వట్టి చేతులతో ఎలా కలవాలి ఆయన? అలాంటప్పుడు నేను శ్రేష్టమైన కానుకలతో నేను ఆయన కలవాలి. మనం క్రిస్మస్ కాలంలో చదువుతాం, జ్ఞానులు కొందరు బయలుదేరి వచ్చారు. జ్ఞానులు వచ్చేటప్పుడు ఏం చేశారంట? బంగారమును, సాంబ్రాణిని, ధూళమును వారు కానుకలుగా తెచ్చారని లేఖనాలు మాట్లాడుతూ, when we come to meet a servant of God, ఒక దైవజనుని కలవడానికి మనం వచ్చేటప్పుడు వట్టి చేతులతో మనం రాకూడదు. బ్రింగ్ సంథింగ్. నీకు కలిగిన దానిని, వింటున్నారా, నీకు కలిగిన దానిని నువ్వు తీసుకుని వచ్చి దైవజనుని ఘనపరచు. లేఖనం మాట్లాడుతుంది, ఒక మంచి నౌకరు ఉన్నాడు, లేకపోతే ఒక ఎస్టేట్కి ఒక పెద్ద జమీందారు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పెద్ద జమీందార్, ఆయన దగ్గర చాలా మంది పనివారు ఉన్నారు. అతను ఒక చిన్న యుద్ధానికి వెళ్ళాడు, 5 రాజులు గెలిచాడు, ఆ దేశంలో ఉన్నవన్నీ దోచుకున్నాడు. ఆ రోజులలో ఒకడు ఒక దేశం మీద పడి వాడిని ఓడిస్తే వారి దేశంలో ఉన్నది దోచుకున్నట్ట వాడుకే కదా, అలాగనే దోచుకున్నాడు. దోచుకున్నవాడు దోచుకున్న దోపుడు సొమ్ములో నుండి 10వ వంతు బయటికి తీశాడు. ఆ 10వ వంతు తీసుకుని బయలుదేరి వెళ్తున్నాడు. అబ్రహాము బయలుదేరి వెళ్ళి తన దేవుని సేవకుడైన మెల్కీషెదెకు ఎదుట, వింటున్నారా, ఏమిచ్చాడంట? తనకు వచ్చిన సంపాదనలోని 10వ వంతును తీసుకుని దైవజనునికి ఇచ్చాడు. దైవజనుడు ఎలా వస్తున్నాడు? అప్పమును ద్రాక్షరసమును, అంటే ప్రభు బలారాధన అప్పుడే తెస్తున్నాడు అనేది ఆలోచన చేయాలి. వినాలి, ప్రభు బలను తీసుకుని వస్తున్నాడు. వెళ్ళి ఇచ్చిన వెంటనే ఆ దైవ సేవకుడు అతనిని దీవిస్తున్నాడు. ఏమని? నా దేవుడు నిన్ను ఆకాశ నక్షత్రాలను పోలి దీవించును గాక. నా మాటలు మీరు గమనించాలి, నా మాటలు మీరు గమనించాలి. ఆ దైవజనుడు చెప్తున్న మాట ఎంత శక్తి కలిగిందో చూడండి. హీ జస్ట్ బ్రాట్ ద ఆఫరింగ్స్. వింటున్నారా, కృతజ్ఞత కానుకలు తెస్తాడు. బికాస్ గాడ్ హ్యాస్ గివెన్ మీ ఎ విక్టరీ. దేవుడు నాకు ఒక గొప్ప విజయాన్ని ఇచ్చాడు. దేవుడు నాకు గొప్ప జయాన్ని దయచేశాడు. నా ఇంటి వారిని విమోచించుకునే కృపను దయచేశాడు. అండ్ గాడ్ హ్యాస్ బీన్ విత్ మీ ఇన్ మై ఫైట్స్ అండ్ మై బ్యాటిల్స్. అండ్ ప్రైజ్ బీ టు ద లార్డ్ for what he has done in my life, and now I am grateful to give something to my Lord. So దేవుడి కోసం శ్రేష్టమైన కానుకలను సమకూర్చుకుని he comes towards మెల్కీషెదెక్. మెల్కీషెదెకును ఎదుర్కొంటున్నప్పుడు మెల్కీషెదెకుకు ఎవరు చెప్పారో తెలియదా, ఆయన ప్రభు బలను తీసుకుని వస్తున్నాడు. అక్కడ దేవుని ఆశీర్వాదాలు ట్రాన్స్ఫర్ అయినాయి అన్నమాట. దేవుని స్తోత్రం చెప్పండి. మళ్ళీ చెప్పాలి హల్లెలూయా. నా మాటలు వింటున్న ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకని దైవజనులను ఘనపరచడం మనం ఏం చేయకూడదు, మానకూడదు. దేవుని స్తోత్రం చెప్పాలి అందరికీ, మంచి చెప్పాలి హల్లెలూయా. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 13వ అధ్యాయం 1 చదవండి, 13 చూడండి. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరవకుడి. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి. ఏ మరవద్దంటున్నాడు? ఆతిథ్యము చేయ మరవకుడి. దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. దేవుని స్తోత్రం చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఎవరికి ఆతిథ్యం చేశారంట? నిజం నా మాటలు జాగ్రత్తగా విన్నా. ఓ రోజున ఒక ముగ్గురు వెళ్తున్నారు దారి. పురుషులు వినాలి ఈ మాటలు జాగ్రత్తగా.
మగ పిల్లలకి కూడా ఈ మాట కలిపి చెప్తున్నాను, వినాలి. దారే ఒక ముగ్గురు వెళుతున్నారు. ఒక మనుషుడు అప్పుడే తిని కూర్చున్నాడు. అతడు బయట కూర్చున్నప్పుడు సింధూర వనములో కూర్చుండి ఉన్నప్పుడు ఒక ముగ్గురు అటు వెళ్తున్నారు. వారు బాటసారులను పోలి వెళ్తున్నారు. అది చూసిన వెంటనే ఈ మనుషుడు కనిపించింది, వీరెవరో దేవుని భక్తులు వలె ఉన్నారు, దైవ భక్తులను పోలి ఉన్నారని వెళ్ళి సాష్టాంగ పడి ప్రణామాలు చేశాడు. అయ్యా, మీరు ఎండను పడి వచ్చినట్టున్నారు, ఇక్కడే ఉండండి, కాస్త ఈ చెట్టు క్రిందనే కూర్చోనండి, మీ ప్రాణములను సేద తీర్చుకోనండి, నేను వెళ్ళి కొంచెము ఆహారమును కొంచెము నీరును తెస్తానని చెప్పి వెళ్ళాడు. లోపలికి వెళ్ళి వచ్చిన ముగ్గురికి 6 కిలోల పిండిని కలిపి వారికి అప్పములను చేసి ఒక క్రోవిన పశువును వధించి దానిని మొత్తాన్ని వండుకుని కొంచెం పాలును కొంచెము వెన్నను తీసుకుని మొత్తాన్ని తీసుకుని వచ్చి వారి ఎదుట నిలబడ్డాడు. అతని వయసు 99 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలన్నా? దేవుని సేవకుడు వచ్చినప్పుడు పరిచయం చేసింది ఎవరు? 99 సంవత్సరముల ముసలివాడు. ముసలివాడు నేనంటున్నా, బైబిల్ అంటున్నమాట. బైబిల్ అంటుందంటే వాళ్ళ భార్య చెప్పింది ఆ మాట, మా ఆయన ముసలోడని. అప్పుడు దేవుని సేవకుడు వచ్చినప్పుడు భర్త మెల్లిగా పక్కకి వెళ్ళిపోతే, ఏమమ్మా వచ్చారు చూడు అని అన్నా. నో, పిల్లలు మెల్లిగా జారుకుని హాస్టల్ గారు వచ్చాడు, మమ్మీ మేము 2 నిమిషాలు మళ్ళీ అటు ఇంకో పురుగులోకి వెళ్ళి తెలిపేసుకోవాలా విన్నారన్నమాట. దైవజనుడు వచ్చినాడు అన్న వెంటనే ఇంట్లో 318 పనివారు ఉన్నారండి. అతడు పెద్ద విటుడరు, ఎస్టేట్కి జమీందారండి. ఊరే ఆయన పక్షాన ఉంది, ఊరే అయింది. అసలు అంత స్థాయిలో ఉన్నవాడు వింటున్నారా? ఎలా మాట్లాడుతున్నారో ఒకసారి గమనించండి. వచ్చిన వెంటనే ఆ ముగ్గురికి ఎవరెక్కడా అనంటే పరుగులు తీసుకొని వచ్చేవారు ఎందరో ఉన్నారు. అయితే అతడే లేచాడు. పురుషులారా, ఆ పరిచర్య ధర్మం నువ్వు నేర్చుకున్నావా? వై విశ్వాసులు ఎదిగేదే పరిచర్య దగ్గర నానా. సంఘములో చేయాలి, సేవకులకు పరిచర్య చేయాలి, ఒళ్ళు వంచాలి. నువ్వు ఎంత పెద్ద జమీందారు అయితే ఏంటి, ఎస్టేట్ ఓనర్ అయితే ఏంటి, నువ్వెవరైనా సేవకులకు కూడా కలిపే చదువుతున్నా, నాలాంటి కూడా కలిపే చదువుతున్నాను. ఏం చేయాలి? పరిచర్య ధర్మాన్ని మనం నేర్చుకోవాలి. సార్ నేను చిన్నప్పుడు చేసేసాను సార్, ఆ లెవెల్ దాటాను సార్ అనేది లేదు. యేసు ప్రభు చనిపోక మునుపు కూడా శిష్యుల పాదాలు కడిగి చనిపోయినప్పుడు ఇది నిరంతర సేవగా మన జీవితంలో ఉండాలి. యేసుని నామమున దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇది కొంతకాలమునకు చేసే భక్తి కాదు, ఇది కొంతకాలమునికి వింటున్నారా అభ్యాసము చేయబడవలసిన ఒక క్రైస్తవ అనుభవం కాదు. ఇది మన రక్తములలో ఊరిపోయి ఉండవలసిన అనుభవం. ఏంటండి? దేవుని సేవకుడు వచ్చినప్పుడు వింటున్నారా, దేవుని సేవకులకు సంఘములోను ఏం చేయాలంటే చెప్పండి, పరిచర్య చేసేవారుగా మారాలి. ఎప్పుడన్నా ఒక విశ్వాసి పరిచర్య చేస్తుంటారా మందిరంలో? చేసాం సార్ ఒకప్పుడు సంగతి అంట్లా. ఈ రోజు నీ స్టేటస్ చెప్పు. అసలు ప్రార్థన అయిపోయిన గంట కొట్టిన పరిగెత్తాలిగా, పురుషులేమి స్త్రీలేమి. వింటున్నారా? మీ పరిస్థితులు మీకున్నాయి, నాకు తెలుసులే. దేవుని పిల్లల మీద మనం ఎప్పుడు నేర్చుకోవాలి? విషయం చెప్తున్నానండి. దైవ జనులకు పరిచర్య చేయడం మానకూడదు. దేవుడి స్తోత్రం చెప్పాలి కదా. దైవజనుని చేతుల మీద నిలిపోయాలి అదన్నా, దైవ సేవకులకు వింటున్నారా పరిచర్య చేయాలన్నా. మన మందిరానికి నాకు తెలిసి ఒక నెలకి కొన్ని వందలాది మంది సేవకులు వచ్చి వెళ్తారు, కొన్ని వందల మంది వచ్చి వెళ్తారు. యేసు కృప అది. దేవుని సేవకులకు మేము ఎలాగున్నా పరిచర్య చేయగలం, మేము ఎలా ఉపచారం చేయగలం, మేము ఎలాగున్నా వారిని గణపరచగలం. లేఖనం మాట్లాడుతుంది, అబ్రహాము ఆ రోజున వింటున్నారా 99 సంవత్సరముల ముసలి వాడైనప్పటికీ వయసు ఎంత పెద్దదైనా తగ్గించుకున్నాడు. అక్కడ 99 సంవత్సరముల పెద్దవాడు ఏం చేశాడు? తగ్గించుకున్నాడు. ఎవరు తగ్గించుకున్నది? ఆస్తికర్త తగ్గించుకున్నాడు. ఎవరు తగ్గించుకున్నది? పెద్ద రైతు తగ్గించుకున్నాడు. ఉన్నతమైన స్థాయిలో ఉన్న అతడు తగ్గించుకుని తను తాను తగ్గించుకుని అదిగో దేవుని యొక్క దూతలుగా వచ్చిన వారికి పరిచయం చేస్తున్నాడు. వినాలి నా మాట. కొన్ని సందర్భాలలో వారు పరులు పోలి కనబడతారు, వింటున్నారా? వారు పేదవారి వలె కనబడతారు. కొన్ని సందర్భాలలో ఎన్నిక లేని వారి వలె కనబడతారు. కొన్ని సందర్భాలలో చూడబుచ్చడిగా ఉండరు. నేనంటున్నాను, వారి పైరు చూడకు లేఖనం అంటుంది, పరులకు ఆతిథ్యం ఇవ్వడం మరవవద్దు. కొందరు ఎరుకకయ్యే దేవుని దూతలకు పరిచర్య చేశారు. దేవుని స్తోత్రం కలుగునుగా.
దైవజనుడు దేవుడు కాదు, దైవజనుడు దేవుని దూతయ్య ఉన్నాడు. మళ్ళీ చెప్పాలనుకుంటున్నాను, భారత క్రైస్తవులు గుర్తుపెట్టుకోవాలి. దైవజనుడు మాట్లాడండి, దేవుడు కాడు, దైవజనుడు దేవుని దూతయ్య ఉన్నాడు. కొంతమంది దైవజనుడిని కూడా దేవుడిలాగా చేసేవాళ్ళు ఉన్నారు, మినీ గాడ్. ఎవరు? వాళ్ళ పాస్ట్ గారు, హీఈస్ అ మినీ గాడ్. యువర్ పాస్ట్ ఇస్ నెవర్ అ గాడ్. యువర్ పాస్ట్ ఇస్ నాట్ ఎ సెమీ గాడ్ ఆర్ డెమి గాడ్. సేవకుడు మన వంటి వాడే, కాకపోతే అతడు దేవుని పిలుపు నుండి దేవుని సేవ చేస్తున్న ఘనత నొందినవాడు. కాబట్టి ఆ దైవజనునికి ఇవ్వవలసిన విటునర గౌరవాన్ని, మర్యాదను, ఆయనకి ఇవ్వవలసిన ఘనతను మనం ఎవరో నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పాలి, కొంచెం గట్టిగా హుషారుగా చెప్పాలి. హల్లెలూయా. తెచ్చిన ఆతిథ్యాన్ని వాళ్ళు కాదనకుండా తిన్నారు. ఆమేన్. ఉప్పు పట్టుకురామ్మా, వింటున్నారా, కొంచెం కారం తక్కువైందమ్మా, ఇవన్నీ చెప్పలేదు, కేఫా పెట్టింది పెట్టినట్టు తిన్నారు. తినిన వెంటనే అంటున్నారు ఆయనను చూసి, నీ భార్య ఎక్కడా? అయ్యా, ఆమె వెనుక, తెర వెనుక లోపల ఉన్నారు. అయితే ఆమె కూడా వినపడేటట్టు ఒక మాట అంటున్నారు, వచ్చే ఈ ఋతువు కల్లా నీ భార్య కౌగిట్లో ఒక కుమారుడు ఉంటాడు. భోజనం పెడితే పిల్లలు పుడతారా? వాట్ అన్లాక్స్ ద బ్లెస్సింగ్స్? దేవుని సేవకులను ఘనపరిచినప్పుడు నీకు దేవుని ఆశీర్వాదాలు విడుదలవుతాయి. యేసునామములో దేవుని స్తోత్రం చెప్పండి, గట్టి మంచిగా చెప్పాలి. హల్లెలూయా. నేను ఇక్కడ మాట్లాడేది దైవ సేవకుని ఘనపరచమంటున్న ఒక భాగం ఇది, ఉన్నతమైన మాటలు. దానితో పాటు ఇక్కడ నేను ఆలోచన చేస్తున్న ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇట్ హ్యాస్ అన్ ఆపోజిట్ రియాక్షన్. When you do something for the servant of God, it bounces back with a huge blessing. కీషు కుమారుడైన సౌలు ఒక కానుకను తీసుకుని సేవకుని ఘనపరిచినప్పుడు ఏమొచ్చింది? అతనికి సింహాసనం వచ్చింది. రెండవది ఏం చెప్పుకున్నాం మనం? అబ్రహాము మెల్కీషెదెకుని కలవడానికి వెళ్ళాడు. వెళుతూ తన దగ్గర ఉన్న కొన సొమ్ములో భాగాన్ని తీసుకుని ఇచ్చాడు. అతనికి ఏం దొరికింది? గొప్ప ఆశీర్వాదాలు విడుదల చేయబడ్డాయి. దేవుడు నేను ఆకాశ నక్షత్రాల వల్ల విస్తరింపజేస్తాను అంటున్నాడు. అది ఒక రోజున 3 దేవుని దూతలు ఇంటికి వచ్చారు. వింటున్నారా? వాళ్ళు సాధారణమైన మనుషుల్లాగా ఎట్లా కనపడ్డారంట? పరుని బోలి కనపడ్డారంట. దైవజనుని గణపరిచిన ప్రతి సందర్భాలలో వెంటనే అక్కడ ఒక ఆశీర్వాదం రిలీజ్ అవుతుంది. మంచి చెప్తారు. హల్లెలూయా. మంచి చెప్పాలి. హల్లెలూయా. రాసుకోండి నాన్న, మీరు రాసుకోండి, ఒక మాట రాసుకోండి, చెప్తున్నాను, రాసుకోండి. 50 తులాలు మీరు రాసుకోండి నాన్న, పెద్దగా రాయి. శ్రీమతి భాగ్యశ్రీ ఎంత? 5,000. నువ్వు కనబడాలని ఇవ్వబాక, నీకు పేరు రావాలని ఇవ్వబాక, నా ఇంటి పేరు తెలియాలని ఇవ్వబాక. నువ్వు చేసేది ఆవగింజంతా, నువ్విచ్చిన బిల్డప్ కొండంతా. అవసరమా? నువ్వు చేసేది ఏదైనా నువ్వు కనబడాలని చేయబాకు, దేవుని కనపరచాలని చెయ్యి, దేవునికి మహిమ రావాలని చెయ్యి. దేవుని స్తోత్రం కలుగునుగా. నేను అప్పుడప్పుడు నా డైరీని నేను తిరిగేస్తాను. అందులో నాకే నేర్పించుకోవడానికి కొన్ని మాటలు రాసి పెట్టుకున్నాను. కొన్ని విషయాలు రాసి పెట్టుకున్నాను. అందులో ఒక విషయాన్ని రాశాను. అన్ని చెప్పను కానీ ఒక్క మాట జస్ట్ మీ జ్ఞాపకాన్ని. అందులో ఏమని రాశానంటే, నువ్వు దైవ సేవకులకు ఏది చేసినా దేవునికి మహిమ రావాలని నువ్వు చెయ్యాలి. అప్పుడప్పుడు నేను చదువుకున్నప్పుడు నా మైండ్ అలైన్మెంట్లోకి వస్తుంది, అంటే మళ్ళీ ఘాట్లోకి వస్తుంది కరెక్ట్గా. అప్పుడప్పుడు తగ్గిపోయి బుద్ధి కదా, అప్పుడప్పుడు తప్పిపోతుంది, అప్పుడప్పుడు ఏదైనా లేనిపోయిన మరకల్లోకి వచ్చి. అందుకని నేను రాసి పెట్టుకునేనమాట. వై ఆర్ యూ డూయింగ్ దిస్ స్టీవెన్? నువ్వెందుకు ఇది చేస్తున్నావు? నేను దైవ సేవకులకు ఎందుకు దీన్ని నేను చేస్తున్నాను అని అంటే, నా దేవునికి మహిమ రావడా. ఇంకా 2-3 పాయింట్లు ఉన్నాయి, నేను అవన్నీ చెప్పలేదు. కానీ మొదటి పాయింట్ ఏంటంటే, టు బ్రింగ్ గ్లోరీ టు గాడ్. నా పేరు కనబడాలని కాదు, నాకు ఒక ఫేవర్ కలగాలని కాదు. నో. కాబట్టి
కాబట్టి నా మాటలు వింటున్న ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని సేవకులను ఘనపరచడం మనం మానవద్దని పరిశుద్ధ లేఖనం మనతో మాట్లాడుతుంది. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మంచి చెప్పండి, హల్లెలూయా. వారిని గౌరవించండి, రెస్పెక్ట్ దెమ్, హానర్ దెమ్, రెస్పెక్ట్ దెమ్. వారి ఎదుట గౌరవాన్ని చూపించండి. లేచి నిలబడండి, రెండు చేతులు వింటున్నారా, రెండు చేతులు చక్కగా జోడించి ప్రైజ్ లార్డ్ చెప్పండి. వింటున్నారా, వారిని ఘనపరచండి. అయ్యా బాగున్నారని పలకరించండి. వింటున్నారా, వారిని తప్పు లేదది. దానితో పాటు ఘనపరచడం అన్నప్పుడు నీకు ఒక బ్లెస్సింగ్స్ కావాలనుకున్నప్పుడు అది నువ్వు మనసులో ఉంచుతుంటే నువ్వు చెప్పాల్సిన పని లేదు. వెంటనే ఆ దైవజనుని వింటున్నారా అవసరతను, అక్కరను, ఆ సమయానికి నువ్వేం చేయాలో నువ్వు ముందుకు వెళ్ళి వింటున్నారా, మనుషులు చూడాలని కాదు, నాకేం వస్తుందని కాదు, ఎవరు ఇస్తారని కాదు, నేను వాస్తవానికి వింటున్నారా దేవుని సేవకునికి ఇస్తున్నానన్న పేరే, కానీ అది నా ప్రభు చేతిలో నేను పెడుతున్నాను. ఎవరి చేతిలో పెడుతున్నాను చెప్పండి? ఆ పరిచర్య ఎవరికి చేస్తున్నానో తెలుసా? నేను అనుకుంటున్నాను స్టీఫెన్ గారికి చేస్తున్నాను. నేను స్టీఫెన్ అనే వ్యక్తికి నేను చేయట్లేదు, నేను ఆ ప్రభువుకు చేస్తున్నాను. చెప్పాలో తెలుసు గట్టిగా. నేను ఎవరికి చేస్తున్నాను చెప్పండి? నా ప్రభువుకు చేస్తున్నాను. ఈ సేవకునికి చేయుటతో నా ప్రభువుకు నేను, ఇతని ద్వారా నా ప్రభువుకు నేను చేస్తున్నాను. ఈ సేవకురాలకు చేయడం ద్వారా నేను ప్రభువుకు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, దైవ జనులను మనం ఎల్లప్పుడూ కూడా ఘనపరుచుకోవడానికి నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. మంచిగా చెప్పాలి, హల్లెలూయా. ఓ రోజున ఒక ఏరియాలో ఒక విశ్వాసి నన్ను ఇంచుమించు ఒక 5 నెలల నుంచి రమ్మని పిలుస్తుంది. 5 నెలల నుంచి రమ్మని పిలిస్తే నేను వస్తానమ్మా అని చెప్పి నేను డేట్ ఇచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళాను ప్రార్థన చేయడానికి. వాళ్ళ ఇంటికి వెళ్ళిన వెంటనే స్తోత్రం కలుగునుగాక, ఆమెకి ఒకే ఆనందం, ఒకే సంతోషం. వెళ్ళాను, ప్రార్థన చేశాను. అటు తరువాత దేవుడు వాళ్ళ ఇంట్లో అనేక మంచి నూతన కార్యాలు మొదలుపెట్టాడు. నేను అక్కడి నుంచి మళ్ళీ వాహనం ఎక్కి మళ్ళీ ఇంటికి వచ్చేసాను. ఎక్కడికి మీటింగ్కి వెళ్ళడం మొత్తానికి వచ్చేసాను. మరుసటి వారికి వచ్చిన కంప్లైంట్ ఏంటంటే, అయ్యగారు ఆ ఇంటికి వచ్చారు, ప్రక్కనే మా ఇల్లు ఉంది, మా ఇంటికి రాలేదు. నేను కంప్లైంట్ ఏంటి? అయ్యగారు వారింటికి వచ్చారు, ప్రక్కనే మా ఇల్లు, గోడ ఆనుకునేనండి, మా ఇంటికి రాలేదు. నేను తిరిగి అడుగుతున్నాను, అయ్యగారిని ఏరియాకే వచ్చాడు, ఆ ఇంటికి వచ్చాడు సోమరిపోతా, ఇంట్లో నుంచి బయటకు వచ్చి గుమ్మం దగ్గర నిలబడి, అయ్యా మీరు మా ఇంటికి రావాలని తీసుకున్నానా లేదే? నేనేమన్నా వారాలు కట్టించుకున్నాను అనుకుంటున్నావా? నెలకు వచ్చేవాళ్ళు కట్టించుకున్నాడు అనుకుంటున్నావా? నీటికి పోచి ముందు నుంచి నిలబడుకున్నావా? అడ్డాడి మెటీరియల్ అనుకున్నావు. ఈ మెటీరియల్ నువ్వు నెల వచ్చి నీటి ముందు హౌస్ విజిటింగ్ నిలబడతానా నేను? నా ప్రభు నాకు కొన్ని విషయాలు, కొన్ని ప్రతిష్టలు నేర్పించాడు. నాకు ఇంటింట తిరగబాకరా అని చెప్పాడు. నాకు ఆదిలోనే ప్రభు ఆ పునాదులలో వేశాడు. అందుకని నేను ఇంటింట తిరగను. నాకు నువ్వంటే ప్రేమ, ఇంట్లోంచి ప్రార్థన చేస్తున్నా, నీకు నా మీద ప్రేమ ఉంటూ వచ్చి తీసుకునేళ్ళు అని నా మీద ఆ విశ్వాసి అలిగినాడు. అలిగి 2-3 రోజులు నా మీద స్ట్రైక్ చేస్తున్నాడు. నా మాటలు గమనించాలి ప్రియులారా. ఆ తల్లి గనురాలైన తల్లి అయ్యగారు టౌన్లోకి వచ్చాడని తెలుసుకుందంట. వెళ్ళి ఆయన బ్రతిమాలకుంటుందంట, అయ్యా మీరు దయచేసి నా ఇంటికి రావాలి.